హలో! ఈరోజు మనం స్టోరీస్ అసలు ఎవిడెన్స్ యాక్ట్స్‌తో మన పురాణాల కథలు కనెక్ట్ అయ్యి ఉన్నవేంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో మనకి పురాణం నుంచి కనెక్ట్ అయ్యే కొన్ని ఆహ్, ఏం స్టోరీస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో అర్థం చేసుకుందాం అంటే, నేను తీసుకున్న స్టోరీస్ స్పెసిఫిక్‌గా రామాయణం, మహాభారతం, అలాగే నరసింహ అవతారంలోవి. సో, ఈ 4 స్టోరీస్ అందులో ఉన్న కొన్ని సందర్భాలతో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ని కనెక్ట్ చేసి నేను మీకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ని ఎట్లా మన పురాణాల్లో కూడా చెప్పబడి ఉన్నారు అన్నది నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. సో, లెట్స్ అండర్‌స్టాండ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, యాజ్ వి ఆల్ నో, మనకు తెలుసు జటాయు డైయింగ్ డిక్లరేషన్ అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయాడు. అదేంటి డైయింగ్ డిక్లరేషన్ అనుకుంటున్నారా? సెక్షన్ 32 క్లాజ్ 1లో ఎవరైనా చనిపోయే ముందు ఇచ్చే స్టేట్మెంట్ని మనం డైయింగ్ డిక్లరేషన్ అంటాం. సో ఇక్కడ స్టోరీ అంతా ఏంటంటే, జటాయు రావణుడు సీతాదేవిని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఆపడానికి ఫైట్ చేస్తూ ఉంటాడు రావణుడితో. బట్ ఎట్ లాస్ట్ ఆఫ్ ది ఎండింగ్ జటాయు ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు హీఈస్ అబౌట్ టు డై, చచ్చిపోయే పరిస్థితిలో అంతగా ఓడిపోతారు. అప్పుడు రాముడు వచ్చి ఫ్రమ్ దట్ స్టేట్మెంట్, ఎప్పుడైతే రాముడు వచ్చి కలిసినప్పుడు జటాయు లక్ష్మణుడికి రాముడికి చనిపోయే ముందు ఇచ్చిన ఒక ఎవిడెన్స్ స్టేట్మెంట్, అంటే తను చూసింది చెప్పిన ఒక స్టేట్మెంట్ని డైయింగ్ డిక్లరేషన్ అంటాం. ఇది అండర్ సెక్షన్ 32 క్లాజ్ 1 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ 1872లో. సో ఇక్కడ మనం ప్రాబ్లంగా జటాయు డైయింగ్ డిక్లరేషన్ని ఎలా ఇచ్చారన్నది అర్థం చేసుకున్నాం కదా. అలాగే ప్రతి కేసులో కూడా ఎవరైనా చనిపోయే ముందు ఒక బ్లైండ్ బిలీఫ్ ఏంటంటే, కొంచెం చనిపోయే ముందు ఎవరో అబద్ధం చెప్పారని, చెప్పేది ఏదైనా సరే డెఫినెట్గా ఒక జెన్యూన్ రీజన్ చెప్తారు, నిజం చెప్పాలి, కన్వే చేయాలన్న థాట్తోనే చెప్తారండి. లైక్ ఇప్పుడు నేను ఎందుకు చనిపోతున్నానో, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక వీడియో చేసి పెడతాను. సీరియస్గా ఇష్యూ ఒక ఎవిడెన్స్ రియలిస్టిక్గానే చెప్తారు. వెన్ దే డిసైడెడ్ టు హ్యావ్ నథింగ్ ఇన్ దేర్ లైఫ్, సో వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ జెన్యూనే అని కన్సిడర్ చేయడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో డైయింగ్ డిక్లరేషన్ అన్నది 100% పవర్ఫుల్ ఎవిడెన్స్. సో ఇది కూడా మీకు అందుకే సెక్షన్ 32 క్లాజ్ 1లో డైయింగ్ డిక్లరేషన్ అన్నది ఎప్పుడైనా కూడా ఎవరైనా వ్యక్తి చనిపోతున్నప్పుడు పర్టికులర్గా ఏ కేసులో అయినా సరే చెప్తుంది. సో ఈ వీడియోలో మనం 32 క్లాజ్ 1 అర్థం చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోస్లో సెక్షన్ 3 అర్థం చేసుకున్నాం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. సో ప్రూఫ్ సెక్షన్ 8 ఎట్లాగా, సెక్షన్ 3 ఎట్లాగా, ఇది పార్ట్ 1 వీడియో. సో లెట్స్ మీట్ ఈ వీడియోలో నుంచి ఆ వీడియో కన్వర్ట్ చేసుకొని మనం క్లియర్గా సెక్షన్స్ ఎట్లా అప్లై అవుతాయి, ఏంటి అప్లై అవుతాయి, ఏం డిఫరెంట్గా మనం వర్క్ ఆన్ చేయవచ్చు అన్నది అర్థం చేసుకుందాం. సో పర్టికులర్లీ ఐ స్పోకెన్ అబౌట్ ది సెక్షన్స్ ఇన్ దిస్ వీడియో ఇస్ 32 క్లాజ్ 1, అగైన్ a dying declaration I'm telling you. అండ్ దట్ బిఫోర్ ఏ కేసులో అయినా సరే ఒక మనిషి చనిపోయినప్పుడు మాత్రం ఇది అప్లై అవుతుంది. అండ్ సెక్షన్ 8 కోసం నేను రామాయణం స్టోరీలో పిక్ చేసుకున్నా. ఇది కూడా రామాయణమే, బట్ అదర్ స్టోరీ ఆల్సో పిక్డ్.